ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ లో వెరీ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటివి జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనము ఈ సిలబస్ న్యూ సిలబస్ లో వెరీ ఇంపార్టెంట్ గా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ 4 మార్క్స్ ఎస్ఏలు ఉంటాయి. మీకు బ్లూ ప్రింట్ అవన్నీ కావాలంటే లాస్ట్ వీడియోలో చూడండి. ఇక మనము సిలబస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. ఇది ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ద డ్రగ్ అజిడోథైమైన్ AZT అంటారు, ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మార్చ్ 2026 లో ఇచ్చినటువంటి క్వశ్చన్. మొన్న 2026 లో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇదే అనమాట. మీరు కావాలంటే క్వశ్చన్ పేపర్ చూడండి, బోర్డు పేపర్ చూసుకుంటే తెలిసింది. ఫస్ట్ మార్చ్ 2026 లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో అజిడోథైమైడ్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ దేంట్లో యూజ్ చేస్తారు? ఏది యూజ్డ్ ది ట్రీట్మెంట్ ఆఫ్, దేన్ని ట్రీట్మెంట్ చేయడానికి, అంటే ఏ జబ్బును ట్రీట్మెంట్ చేయడానికి ఇస్తారని 4 మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి క్యాన్సర్, క్యాన్సర్ దాన్ని యూజ్ చేస్తారని. అట్లాగే రెండవది ఎయిడ్స్, సో అక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్ దానికి. అట్లాగే బ్రాంకైటిస్ కి యూజ్ చేస్తారు, అట్లాగే అల్సర్స్ కి యూజ్ చేస్తారని 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? వెరీ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి మనకు సో ఆన్సర్ అనేది 2, దట్ ఈస్ ఎయిడ్స్ కు యూజ్ చేస్తారనమాట ట్రీట్మెంట్ కు. సో అజిడోథైమైడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జిడోవిడైన్ ఇన్ an antiretroviral medication used to prevent and treat HIV AIDS in works by inhibiting the enzyme reverse transcriptase అన్నమాట. ఇక్కడ సో ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుంచుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఆన్సర్ ఇది. నెక్స్ట్ రెండవ క్వశ్చన్ మనం చూద్దాం. సెకండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of the compounds illustrate the law of multiple ప్రపోర్షన్స్? సో లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఫాలో అయినటువంటి ఏ జంట అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మొట్టమొదట H2O అండ్ Na2O ఇచ్చారు. రెండవది మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ N2O, సోడియం ఆక్సైడ్ అనమాట, Na2O. నెక్స్ట్ తర్వాత థర్డ్ వచ్చేసి ఆప్షన్ Na2O మరియు BaO ఇచ్చాడు, సో బేరియం ఆక్సైడ్. అట్లాగే SnCl2 అండ్ SnCl4 ఇచ్చాడు. ఇక్కడ మనం చూడాల్సింది అంటే మల్టిపుల్ ప్రపోర్షన్స్ లో ఫాలో అయ్యేటటువంటి పేరు ఏది? సో మనం ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేటప్పటికి SnCl2 అండ్ SnCl4 ఇది కరెక్ట్ ఆన్సర్ అని 4th ఆన్సర్ కరెక్ట్. ద లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ అనేది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే, when 2 elements combine from form more than one compound, the masses of one element that combine that a fixed mass of the other are a ratio of small whole numbers అన్నమాట. సో కాబట్టి మనకు దానికి సూటబుల్ గా SnCl2 అండ్ SnCl4 అనేది మనం కూడా ఆన్సర్ చూసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, కెమికల్ ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్ అకార్డింగ్ టు ద విచ్ లా అన్నమాట. అకార్డింగ్ టు ది ఫాలోయింగ్ లా అన్నమాట. సో ఏ లా ప్రకారం కెమికల్ బ్యాలెన్స్, సో కెమికల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేస్తారు? చూడండి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే మనము రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ మనం తీసుకున్నట్లయితే, రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ మధ్య హైడ్రోజన్లు కానీ ఆక్సిజన్స్ కానీ ఎలిమెంట్స్ మనము బ్యాలెన్స్ చేసే రియాక్షన్ ఏ విధంగా చేస్తాము, ఏ లా ఫాలో అవుతాయమనంటే దానికి ఆప్షన్స్ మల్టిపుల్ ప్రపోర్షన్స్, అట్లాగే రెసిప్రోకల్ ప్రపోర్షన్స్, కన్వర్జేషన్ ఆఫ్ మాస్, అట్లాగే డెఫినెట్ ప్రపోర్షన్స్ అనేటటువంటి 4 లాస్ లో ఏ లా ఫాలో అవుతాం అనేది ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి చూడండి, కన్వర్జేషన్ ఆఫ్ మాస్ అనేటటువంటి లాని మనం ఇక్కడ ఫాలో అవుతాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఏం చెప్తుంది కన్వర్జేషన్ ఆఫ్ మాస్ లా అనేది? ఏం చెప్తుందంటే, మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. అంటే రియాక్టెంట్స్ ని ప్రోడక్ట్స్ మనం తీసుకుంటే రియాక్టెంట్స్ వైపు ఎంత అయితే మనకు ఇక్కడ మాస్ ఉంటుందో, వెయిట్ ఉంటుందో, అట్లాగే ప్రోడక్ట్స్ వైపు కూడా అంతే వెయిట్ ఉంటుంది అనమాట. దాన్ని మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారనమాట. సో మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, అంటే మాస్ ని మనము క్రియేట్ చేయలేము లేదా డెస్ట్రాయ్ చేయలేము. ఇట్ కెన్ బి చేంజ్ ఇన్ వన్ ఫార్మ్ టు ది అనదర్ ఫార్మ్, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లో కంటే మార్చవచ్చు, కానీ దాన్ని డెస్ట్రాయ్ కానీ మనము చేయలేము, అట్లాగే క్రియేట్ చేయలేము అని చెప్తున్నారు అనమాట లా. దాన్ని బేస్ చేసుకుని మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అనేది మనము చేస్తాం. ఇక 4th క్వశ్చన్ వచ్చేటప్పుడు చూడండి, ఇఫ్ ద అబాండెన్స్ ఆఫ్ ఐసోటోప్స్ ఆఫ్ ఐరన్ 54, ఐరన్ 56, ఐరన్ 57 ఆర్
5%, 90% అండ్ 5%. అంటే 5%, 90%, 5% రెస్పెక్ట్. అంటే ఇవి వరుసగా ఈ విధంగా పర్సెంటేజ్లో ఉన్నాయి. ద అటామిక్ మాస్ ఆఫ్ ది ఐరన్ కెన్ బి ఎంత అంటే 55.585. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ ఎంత చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఆన్సర్ ఈ విధంగా 55.95. దీనికి హింట్ ఏంటంటే ఎట్లా క్యాలిక్యులేట్ అంటే యావరేజ్ అటామిక్ వెయిట్, అటామిక్ మాస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ అబాండెన్స్ బై 100. మాస్ ఎంత ఒక్కొక్కటి 54 కాబట్టి 54 ఇంటూ అబాండెన్స్ అంటే 5% ఫస్ట్ కాబట్టి 5%. రెండవది దాని యొక్క అటామిక్ మాస్ ఎంత 56. ఐరన్ అటామిక్ మాస్ రెండవది అంటే ఇక్కడ ఇచ్చినది అనమాట, ఇది రెండవది. సో 56 కాబట్టి అందుకని ఇక్కడ 56 తీసుకున్నాం. ఇంటూ 90% ఉంది కాబట్టి 90. అట్లాగే ఇంకోటి 57 ఇంటూ. సో ఇవన్నీ యావరేజ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటూ చేస్తే 270 ప్లస్ 56 ఇంటూ 90 అంటే 5040. అట్లాగే 285 వేసి అన్ని ప్లస్ బై 100తో మనం డివైడ్ చేసి 5595 వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవి టోటల్ 5. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఫిఫ్త్ వచ్చేసి ద కెమిస్ట్రీ. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ మనం చెప్తున్నాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే ద డెన్సిటీ ఆఫ్ గ్యాస్ అట్ ఎస్టీపీ ఈస్ 1.25 grams per liter. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది గ్యాస్ ఈస్ సో 14, 28 అట్లాగే 16 and 32. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 28 అనమాట. ఇక్కడ 28 ఆన్సర్ ఎందుకు వచ్చిందంటే ఎస్టీపీ కండిషన్స్ లో 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఇస్ ఆక్యుపైస్ 22.4 లీటర్ అనమాట. అంటే ఒక మోల్ వాయువు ఎంత ఆక్యుపై చేస్తుందంటే ఏదైనా గ్యాస్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకోండి, ఒక మోల్ హైడ్రోజన్ ఎంత వాల్యూమ్ కలిగి ఉందంటే ఇది డైరెక్ట్ గా మనం చెప్పచ్చు 22.4 లీటర్స్. ఎందుకంటే ఎస్టీపీ కండిషన్స్ లో ఒక మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం ఎంత అంటే 22.4 లీటర్స్ అనేది స్టాండర్డ్ అనమాట. దాన్ని బేస్ చేసుకుని డెన్సిటీ ఇంటూ మనం వాల్యూమ్ వేసుకుంటే కనుక మనకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అయితే 1.25 grams per liter కి ఎంత అన్నప్పుడు మనకు డెన్సిటీ అనేది ఇచ్చారు కాబట్టి 1.25 ఇంటూ వేస్తే కనుక మాలిక్యులర్ మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఇచ్చారు, వాల్యూమ్ వేస్తున్నాం కాబట్టి 28 కిలోలో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం టోటల్ గా ఈ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ 5 క్వశ్చన్స్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇంకా మీ ఫ్రెండ్స్ ని ఫాలో కవ్వండి, కామెంట్స్ చేయండి. మనము ఇంకా టఫ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది క్లియర్ గా. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ 1 mark క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆన్లైన్ లో రావడం జరుగుతుంది. జస్ట్ చూసి నేర్చుకున్నట్లయితే ఇవే మీకు ఎగ్జామినేషన్స్ కి వస్తాయి. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటికి ఆన్సర్స్ నేర్చుకోండి. మనకు వీటిలో మనం చూసినట్టయితే లాస్ట్ లో మనకు ఇక్కడ చూసినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ March 2026 లో ఇచ్చినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి కాబట్టి బాగా చదువుకోండి. ఓకే, సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.